హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాన్సన్ అండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చాను. అదేంటో తెలుసు, క్వినోయా ఇడ్లీ. క్వినోయా ఇడ్లీ ఏంటి అని మీరు అందరూ చాలామందికి తెలియకపోవచ్చు. క్వినోయా అంటే ఇది మెయిన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. క్వినోయా వచ్చేసి గ్రెయిన్స్లో ఒక గ్రెయిన్ అండి క్వినోయా. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మన బాడీకి లో ఫ్యాట్, హై ఫైబర్ ఇస్తుంది క్వినోయా. హై ప్రోటీన్ కూడా ఉంటుంది ఇందులో. ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది, ప్రోటీన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్స్ క్వినోయా తీసుకున్నాను. 2½ కొంతమంది 2½ కప్స్ కూడా తీసుకోవచ్చు క్వినోయా. తీసుకొని నైట్ మొత్తం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టాక తెల్లారి మిక్సీ బ్యాటర్ రెడీ పెట్టుకొని ఆ బ్యాటర్ ఇడ్లీ ప్లేట్లో వేసి నార్మల్ ఇడ్లీ మనం ఎలా చేసుకుంటాం అలానే తయారు చేసుకోవచ్చు. దానిలో నేను పల్లీ చట్నీ చేశాను. మీ ఇష్టం, మీరు కొబ్బరి చట్నీ అయినా తీసుకోవచ్చు, అల్లం చట్నీ అయినా చేసుకోవచ్చు. బట్ స్మాల్ టిప్ ఏంటంటే, క్వినోయా ఇడ్లీ చల్లారాకే మనకి ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీ వస్తాయండి. వేడివేడిగా తీయలేము, తీస్తే మెత్తగా ఉంటాయి ఇడ్లీలాగా రావు. అందుకని ఆరాక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి క్వినోయా ఇడ్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.